ఈ విధంగా భరతుడు ఆ భరద్వాజాశ్రమం నుంచి బయలుదేరి అయోధ్య నగరానికి వస్తూ ఉన్నాడు. దారిలో గుహుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క నిషాద రాజ్యం శృంగిబేరిపురం దగ్గర ఆగిపోయినారు. కొరవాళ్ళందరూ కూడా బయలుదేరి అయోధ్యాపురవాసులందరూ కూడా వస్తున్నారు. ఆ భరతుడు రామపాదుకులను తన శిరస్సు మీద ధరించి రథంలో ప్రయాణించి వస్తూ ఉన్నాడు. ఇలా బయలుదేరి అయోధ్య నగరంలోకి చేరారు. అయోధ్య నగరంలో చేరిన తర్వాత నగర ప్రవేశం చేస్తున్నారు. నగర ప్రవేశం చేసేటప్పుడు ఆ నగరం కళా విహీనంగా ఉంది. అక్కడ అన్ని దుకాణాలు మూసేసి ఉన్నాయి. ఆ బజారు వీధంతా కూడా కళ లేకుండా నిర్మానుష్యంగా కనపడుతుందన్నమాట. అయోధ్య నగరంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా రాముడు దూరమైన తర్వాత అలంకారాలు చేసుకోవడం, ఆహ్లాదకరమైనటువంటి సంభాషణలు చేయడం, ఆనందకరమైనటువంటి దృశ్యాలు చూడడం అనేవి కూడా మానేశారు. ప్రతి ఒక్కరూ దిగులుతో ఉన్నారు. ఆ అయోధ్య నగరం యొక్క శోభ అనేటువంటిదే లేకుండా పోయింది. ఆ నగరాన్ని చూస్తూ భరతుడు వస్తున్నాడు. వస్తూ సారథితో చెప్తున్నాడు, సారథి, రామచంద్రమూర్తి లేకపోయే సమయానికి చూడు ఎలా ఉందో అయోధ్య. మా తండ్రి గారైనటువంటి దశరథ మహారాజు రామచంద్రమూర్తి దూరం అయిపోయిన తర్వాత ఈ అయోధ్య కళావిహీనం అయిపోయింది కదా. ఇష్టమైనటువంటి భర్తను దూరం చేసుకున్నటువంటి భార్య మాదిరి ఉన్నది. ఇష్టమైనటువంటి వృషభాన్ని దూరం చేసుకున్నటువంటి గోమాత మాదిరి ప్రకాశిస్తున్నది. తన స్థానాన్ని కోల్పోయి భూమి మీద పడిపోయినటువంటి నక్షత్రం మాదిరి ప్రకాశిస్తున్నది. కళావిహీనమైపోయింది అయోధ్య. దీనికంతా కారణం నేనే కదా, నా తల్లే కదా దీనికంతా కారణం అనుకుంటూ భరతుడు బయలుదేరి వచ్చాడు. నేరుగా నగరంలో ప్రవేశించేసి దిగులుగానే దశరథ మహారాజు ఉండేటువంటి గృహంలో ప్రవేశించాడు. ఆ దశరథ మహారాజు గృహం ఎలా ఉన్నది అంటే సింహం లేనటువంటి గుహ మాదిరి ఉంది. సింహంతో సమానంగా ఉన్నాడు ఆయన. ఆయన లేకపోయేటటువంటి సింహంతో లేనటువంటి గుహ మాదిరి ప్రకాశిస్తున్నది. ఆ గృహంలో ప్రవేశించాడు. ప్రవేశించిన తర్వాత ఈ వెనక వచ్చేటువంటి వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళ తల్లులు వచ్చిన తర్వాత వాళ్ళ తల్లులందరూ కూడా ఇళ్లలోకి వెళ్ళిన తర్వాత అప్పుడు వశిష్ఠాదులందరినీ కూడా ఆహ్వానించాడు. ఆహ్వానించి అయోధ్యాపుర వాసులందరూ కూడా ఇక్కడికి చేరారు. వశిష్ఠ వామదేవాది మంత్రులందరినీ కూడా సమావేశపరిచి చెప్తున్నాడు అనమాట భరతుడు. అందరూ కూడా అంటే ఈ పాదుకలు అనేటువంటివి తీసుకెళ్లి పూజా మందిరం దగ్గర పెట్టేశాడు. ఇక రాజు కాబట్టి రాజ్య పరిపాలన భారం అంతా ఉంది. ఈ నగరాన్నంతా పరిపాలన బాధ్యతలన్నీ ఉన్నాయి కాబట్టి ఆయన ఈ అంతఃపురంలో ఉండేటువంటి స్త్రీలందరూ కూడా ఎవరెవరి గృహాలకు వాళ్ళు వెళ్ళిపోయినారు. సభ చేశాడు. సభ చేసి వశిష్ఠ వామదేవాదులతో చెప్తున్నాడు, గురువర్య, ఇక నేను ఎక్కువ రోజులు ఈ అయోధ్యలో ఉండలేను. కాబట్టి నేను ఊరికి దూరంగా ఉండేటువంటి అయోధ్యకు దూరంగా ఉండేటువంటి నందిగ్రామం అనేటువంటి దగ్గర ఉండి పరిపాలన చేస్తాను. రాముడు లేనటువంటి, నా తండ్రి లేనటువంటి ఈ అయోధ్యలో నేను నివసించడం చాలా బాధగా ఉన్నది. వాళ్ళ జ్ఞాపకాలే నాకు వస్తున్నాయి. కాబట్టి రాజ్య పరిపాలన వహించడం చాలా కష్టము. కాబట్టి అన్ని ఏర్పాట్లు చేస్తే నేను నందిగ్రామంలో ఉండి పరిపాలన చేస్తాను అని చెప్పి అన్నాడు. అని చెప్పని రథసారథి సుమంత్రుని పిలిచాడు. సుమంత్రుని పిలిచి, సుమంత్ర, రథం సిద్ధం చేసేసేయి, మేము బయలుదేరాలి అన్నాడు. అప్పుడు వశిష్ఠాదులందరూ కూడా చాలా సంతోషపడ్డారు భరతుడి యొక్క నిర్ణయానికి. సరే, ఇక పుర ప్రజలు అందరూ కూడా ఇక్కడే ఉంటారు.
అందరూ ఇక్కడే ఉండి మీ కార్యక్రమాలు నిర్వహించుకుంటూ అంతా ఉండండి, నేను మాత్రం నందిగ్రామంలో ఉంటానని చెప్పాడు. అక్కడి నుంచే పరిపాలన సాగిస్తానని చెప్పాడు. చెప్పిన తర్వాత ఇంకా వశిష్ఠాదులందరూ కూడా దానికి సమ్మతించారు. సమ్మతించిన తర్వాత ఈ ప్రవేశం అనేటువంటిది ఈ అయోధ్య నగరాన్ని నుంచి వెళ్ళడానికిగా అన్ని ఏర్పాట్లు చేయమన్నట్టు చేసేసారు. వశిష్ఠాదులు కూడా చాలా సంతోషపడ్డారు, బాధపడుతున్నారు. రెండు విధాలా ఉందన్నమాట. భరతుడి యొక్క నిర్ణయం వాళ్ళకి నచ్చింది. తరువాత భరత శత్రుఘ్నులిద్దరూ కూడా సుమంత్రుని యొక్క రథం మీద ఎక్కారు. రామపాదుకులు శిరస్సు మీద ధరించి అయోధ్య నగరానికి తూర్పు వైపుగా బయలుదేరారు. తూర్పు వైపుగా ఉంది నందిగ్రామం అనేటువంటిది. ఆ తూర్పు వైపుగా బయలుదేరి వశిష్ఠుడు, వామదేవుడు, ఇంకా మంత్రులు ఉన్నారు ఆయనకు, వాళ్ళందరూ వస్తున్నారు. సైన్యం అంతా వస్తుంది, సెక్యూరిటీ అంతా వస్తుంది. ఆ పుర ప్రజలను మాత్రం ఈయన ఆహ్వానించలేదు. భరతుడు, మీరందరూ ఎందుకు మీ ఇళ్లలో మీరుండండి అన్నారు. అన్నా కూడా చూడండి, ఆ పుర ప్రజలందరూ కూడా బయలుదేరారు. ఇంతకుముందు భరతుడిని దూషించినటువంటి వాళ్ళు వీళ్ళు, రాముడంటే ఇష్టపడేటువంటి వాళ్ళు. కానీ భరతుడి యొక్క ప్రవర్తన విధానం చూసిన తర్వాత భరతుడి మీద కూడా ఇష్టం పెంచుకున్నారు. ఇంత మంచివాడు భరతుడు అని చెప్పి, ఆ భరతుడితో కూడానే మేము ఉండాలి అని చెప్పి పుర ప్రజలు పిలవకపోయినా కూడా వాళ్ళందరూ కూడా బయలుదేరారు. సరే రానీలే, మాట్లాడదాం మళ్ళీ అని చెప్పి భరతుడు ఆ నందిగ్రామానికి బయలుదేరారు. నందిగ్రామానికి బయలుదేరిన తర్వాత నందిగ్రామానికి వెళ్ళి అక్కడ ఒక మంచి ప్రదేశంలో ఇక్కడ వీళ్ళందరూ ఏర్పాటు చేశారు భరతుడు ఉండేయడానికి తగినటువంటి ప్రాంతాన్ని. అక్కడ ఏర్పాటు చేసుకుని అక్కడ ఒక రామచంద్రమూర్తి పాదుకలు పెట్టేదానిగా ఒక పీఠాన్ని తయారు చేశారు. ప్రశస్తమైనటువంటి పీఠం. ఆ పీఠాన్ని తయారు చేసిన తర్వాత భరతుడు ఏం చేశాడంటే రథంలో నుంచి దిగుతూ ఈ ఛత్రము, చామరము ఇవన్నీ కూడా పట్టండి నా రామచంద్రమూర్తి పాదుకలకు అన్నాడు. పాదుకలు భరతుని శిరస్సు మీదనే ఉన్నాయి. ఇక శత్రుఘ్నుడు గొడుగు పట్టాడు. కొరవ అక్కడ ఉండేటువంటి వాళ్ళు వింజామరలు వేసేవాళ్ళు వేస్తున్నారు. ఆ వింజామరలు వేస్తూ ఉండగా ఆ రామచంద్రమూర్తి యొక్క పాదుకలను తీసుకుని వచ్చి ఆ ఉచితాసనం మీద పెట్టాడనమాట. పెట్టి మంత్రపూర్వకంగా పట్టాభిషేకానికి జరగవలసినటువంటి మంత్రములన్నీ కూడా చెప్పి ఆ పాదుకలకు పట్టాభిషేకం చేశారు. ఇక్కడ ఒక ధర్మ సందేహం ఏమిటి అంటే, పాదుకలంటే కాళ్ళకు వేసుకునేవి కదా, చాలా మందికి ఉండేటువంటి అనుమానాన్ని నేను తీరుస్తున్నాను అన్నమాట. పాదుకలు, రామచంద్రమూర్తి యొక్క పాదుకలు తీసుకుని వెళ్ళాడు భరతుడు, వాటిని సింహాసనం మీద పెట్టి పట్టాభిషేకం చేశాడు. తరువాత రామచంద్రమూర్తి వచ్చి పరిపాలన చేశాడు కదా, సింహాసనం మీద పాదుకలు పెట్టకూడదు కదా. సింహాసనం మీద పాదుకలు పెడితే ఎవరన్నా పెడతారా? పెడితే అక్కడ మళ్ళీ రాజు చెట్టు కూర్చుంటాడని ఒక అనుమానం ఉంది అందరికి. భరతుడు అంత అజ్ఞాని కాదు. అసలు దశరథ మహారాజు యొక్క సింహాసనాన్ని గాని, సింహాసనం మీద అసలు భరతుడే కూర్చోలేదు. అది రాముల వారు కూర్చోవలసిన సింహాసనమే ఆ అయోధ్య నగరాధిపతి అయినటువంటి దశరథ మహారాజు కూర్చోవాల్సిన సింహాసనమే. ఆ సభా మండపాన్నే ఈయన వినియోగించుకోలేదు అసలు భరతుడు. ఇక్కడ నందిగ్రామానికి వచ్చి నందిగ్రామంలో పాదుకలు పెట్టేదానిగా ప్రత్యేకమైనటువంటి ఆసనాన్ని తయారు చేయించి, ఆ ప్రత్యేకమైనటువంటి ఆసనాన్ని పవిత్రమైనటువంటి రామపాదుకులు ఆ ఆసనం మీద పెట్టి ఛత్రచామరములు వేస్తూ రామపాదుకులను అర్చిస్తూ ఆయన పట్టాభిషేకం చేశాడు, రాజ్య పరిపాలన చేశాడు పట్టాభిషేకం చేసి. తర్వాత రామచంద్రమూర్తి వచ్చిన తర్వాత ఆ రామచంద్రమూర్తి 14 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చిన తర్వాత ఈ పాదుకలు రామచంద్రమూర్తి ధరిస్తే, భరతుడు చెప్పిన మాట కూడా అదే,
ఈ పాదుకలు రామచంద్రమూర్తి చేత ధరింపజేసి నేను అయోధ్య నగరానికి పోయిన తర్వాత అక్కడ రాములు వారు పట్టాభిషేకం చేసుకుంటుంటే సేవకుడిగా ఉంటానని చెప్తాడనమాట. ఇప్పుడు చెప్తాడు పట్టాభిషేకం అయిన తర్వాత. అది విషయం. అందువల్ల దశరథ మహారాజు సింహాసనం మీద ఈయన పాదుకలు పెట్టలేదు, పెట్టి పరిపాలన చేయలేదు. అసలు అయోధ్యలోనే లేడు భరతుడు. ఇక్కడ పెట్టుకున్నాడు. ఆయన దేవతార్చన చేసుకునేదానికి ఇక్కడ పెట్టుకొని ఇక్కడ ఆయన సాక్షిగా ఆయన ఒక ఎత్తైనటువంటి ఆసనాన్ని తయారు చేసి దాని మీద పాదుకలు పెట్టి ప్రతిరోజు పూజించుకుంటూ అక్కడ కూర్చొని కింద కూర్చొని రామ పాదుకలకే మొత్తం విషయం అంతా చెప్తూ ఆయన పరిపాలన సాగించాడనమాట. అందువల్ల ఛత్రమాచ్ఛాదయామి చామరం జయామి సమస్త రాజోపచార భక్త్యోపచార శిక్షోపచార పూజాం సమర్పయామి ఇవన్నీ కూడా పాదుకలకే చేస్తూ వచ్చాడనమాట ఆయన. తర్వాత వందిమాగదులు స్తుతించిన ఎవరు ఏం చేసినా రామపాదుకులను స్తుతించాల్సిందే కానీ భరతుడిని స్తుతించేదానికి లేదు. ఆ విషయం అంతా ఆయన మనసులో అనుకో ఉన్నాడు. తర్వాత వశిష్ఠాది ఋషీశ్వరులందరూ కూడా ఆ పాదుకలు పెట్టి పట్టాభిషేకం చేశారు. సకల మంత్రాలతో ప్రోక్షణ చేశారు. చేసిన తర్వాత అప్పుడు భరతుడు అక్కడికి వచ్చినటువంటి పుర ప్రజలు, అక్కడ ఉండేటువంటి సేన వీళ్ళందరినీ, అంటే పట్టాభిషేకం అయిన తర్వాత పాదుకలకు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఏం చెప్తున్నాడంటే, మీరందరూ కూడా రామచంద్రమూర్తి పరిపాలనను కోరుకున్నారు కనుక నేను రామచంద్రమూర్తి యొక్క పాద సేవకుణ్ణి కాబట్టి ఇక మీదట రామచంద్రమూర్తి మరలా తిరిగి వచ్చేంత వరకు రామచంద్రమూర్తి పాదుకలే మనకు పరిపాలన చేస్తాయి. ప్రతి ఒక్క విషయం కూడా ఆయన పాదాలకు నమస్కరించి ఆయన పాదాంకితం చేసి ఏ విషయాన్నైనా ఆయనకు సమర్పించి చేస్తూ ఉండాలి. నేను అలా పరిపాలన సాగిస్తున్నాను. ఇంకొక విషయం ఏమిటంటే, రాజ్యము నాకు సంబంధం లేదు, రాజ్యము రామచంద్రమూర్తిది. రామచంద్రమూర్తి న్యాసంగా నా దగ్గర ఉంచాడు. రామచంద్రమూర్తి న్యాసంగా నా దగ్గర ఉంచినటువంటి రాజ్య పరిపాలన నేను చేస్తున్నాను. న్యాసము అంటే ఏంటి అంటే, ఏదైనా మనం ఒక చోటికి వెళ్ళేటప్పుడు మన దగ్గర ఉండేటువంటి వస్తువును మనకు నమ్మకస్తుడుగా ఉండే వాడి దగ్గర ఇచ్చి కాపాడుతూ ఉండండి, మరలా మేము వచ్చి తీసుకోపోతామని చెప్పడం అన్నమాట. కాబట్టి నమ్మకమైనటువంటి వస్తువు న్యాసం చేయడం అంటే నమ్మకస్తుడి దగ్గర ఇచ్చి వెళ్ళడం, మరలా వాళ్ళ వస్తువు వాళ్ళు తీసుకుంటారన్నమాట. జాగ్రత్త చేయమని చెప్పడం. కాబట్టి రామచంద్రమూర్తి రాజ్యాన్ని నా దగ్గర న్యాసం చేస్తూ ఈ పాదుకలు కూడా ఇచ్చాడు నాకు. కాబట్టి ఈ పాదుకలను ఆధారంగా చేసుకుని సామ్రాజ్య పరిపాలన చేస్తూ రక్షించి ఆయన రాజ్యాన్ని ఆయనకు అప్పగిస్తాను. ఆయన మరలా వచ్చిన తర్వాత ఈ పాదుకలు ఆయన పాదములకు దొడిగి అయోధ్య నగరంలో సింహాసనం మీద కూర్చొని రామచంద్రమూర్తి పరిపాలన చేస్తుంటే నేను ఆయన దాసుడిగా ఉంటాను. ఇప్పుడు ఆయన పాదదాసుడిగా ఉన్నాను. రేపు ఆయన పరిపాలన చేసేటప్పుడు ఆయన దగ్గర సేవ చేస్తూ జీవిస్తానే, కానీ నేను రాజును గాను, నేను సేవకుడినేను అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఈ పాదుకలకు ఛత్రం పట్టారు, చామరం వేశారు, సర్వోపచారాలన్నీ కూడా చేశారన్నమాట. చేసిన తర్వాత ఈయన పరిపాలన సాగిస్తున్నాడు. ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం, భరతుడు రాజ్యం నాది కాదు అంటున్నాడు. పరిపాలన రామచంద్రమూర్తి పైనే మీదుగానే చేస్తాను నేను అంటున్నాడు. అయితే రామచంద్రమూర్తి దగ్గర ఆ విషయం చెప్పి మాట్లాడినప్పుడు ఎవ్వరు చెప్పినా రాజ్య పరిపాలన చేయమంటే భరతుడు ఒప్పుకోలేదు. రాముడు అనేక విధాలుగా చెప్పి భరతుడిని ఒప్పించాడనమాట. ఒప్పించినప్పుడు ఒక రహస్యాన్ని చెప్పాడు రాములు వారు భరతుడికి. భరతుడు ఏమన్నాడంటే, అన్న, దశరథ మహారాజు మన తండ్రి గారు మరణించాడు కదా, నువ్వు జ్యేష్ఠుడివి కదా,
నువ్వు జ్యేష్ఠుడివి కాబట్టి మన ఇక్ష్వాకు వంశ ప్రభువులందరూ కూడా జ్యేష్ఠుడికే పట్టాభిషేకం చేస్తూ వచ్చారు. ఎంతమంది తమ్ముళ్ళున్నా రాజ్యార్హత లేదు, మొదటి వాడికే కదా రాజ్యార్హత, అందువల్ల నువ్వే పరిపాలించాలి అని భరతుడు అన్నాడు. వశిష్ఠ మహర్షి కూడా అదే చెప్పాడు, జ్యేష్ఠుడే అని. అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, రాములు వారు పరిపాలనా భారానికంటే కూడా తండ్రి యొక్క మాట ప్రకారం అరణ్యవాసం చేయడం ముందు చేయాలి, తండ్రి వాక్యాన్ని అతిక్రమించడం కూడా పాపమేనని చెప్తూ భరతుణ్ణి దగ్గర తీసుకొని ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఒక్క మాట చెప్పాడు రాముడు. దానికి లొంగిపోయినాడు భరతుడు. ఏందయ్యా ఆ మాట? అక్కడ చెప్పలేదు, కానీ ఇక్కడ సందర్భం వచ్చింది చెప్తున్నాను. ఆ ఏందయ్యా రాముల వారు చెప్పింది, కైకేయిని దూషించకూడదు, భరతుణ్ణి దూషించకూడదు అనేటువంటి విషయం రాముడికి తెలుసు అంటే, రాముడు భరతుడికి ఏం చెప్పాడంటే, నాయన జ్యేష్ఠుడు పరిపాలన చెయ్యాలనేటువంటిది మన ఇక్ష్వాకు వంశ రాజధర్మము, అది యథార్థమే నువ్వు చెప్పింది, కానీ ప్రస్తుతం నువ్వే రాజ్య పరిపాలన చెయ్యాలి. ఎందువల్లంటే అమ్మను వివాహం చేసుకున్నప్పుడు, అమ్మను అంటే కైకను, అమ్మనే మాట్లాడతాడు ఆయన. రామచంద్రమూర్తి భాషా విధానం ఎట్టుంటుందన్నమాట. ఆ తల్లిని వివాహం చేసుకున్నప్పుడు దశరథ మహారాజు అంటే మన తండ్రి ఒక వాగ్దానం చేశాడు ఆయన. అప్పటికి సంతానం లేదు. కైకను వివాహం చేసుకున్నప్పుడు తండ్రి గారైనటువంటి కేకైరాజు, నా బిడ్డకు పుట్టేటువంటి సంతానానికి నువ్వు రాజ్యం ఇవ్వాలి, పట్టాభిషేకం చెయ్యాలి అని అంటే, అప్పుడు మన తండ్రి గారు ఒప్పుకొని వాగ్దానం చేసి అమ్మను పెళ్లి చేసుకున్నాడు. చేసుకున్నందువల్ల వచ్చిన తర్వాత ఇప్పుడేమంటే అందరం కొడుకులు నలుగురు పుట్టాం. నలుగురు పుట్టినప్పుడు నాయన గారు ఇచ్చినటువంటి మాట, నీకు పట్టాభిషేకం చేస్తాను. ఇప్పుడు నీకు రాజ్యం అవసరం లేదు, నువ్వు ఇష్టపడవు చేసుకో, అది వేరే విషయం. కానీ కేకయ్య రాజు వాళ్ళు ప్రశ్నించకపోయినా, ఏమంటే వాళ్ళు కూడా రాముడినే పట్టాభిషేకం చేసుకోమని చెప్పొచ్చు. కానీ ఎవరెన్ని చెప్పినప్పటికీ కూడా చేసినటువంటి వాగ్దానానికి భంగం వస్తుంది. అందుకని అమ్మ గట్టిగా అడిగిందిరా, ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు అమ్మను దూషించద్దు, కైకకి నేనంటే ప్రాణము, నువ్వన్నా ప్రాణమేను, దశరథ మహారాజు అంటే ఇంకా ప్రాణం ఆమెకి. ఆమె ఎందుకింత గట్టిగా వైధవ్యాన్ని కూడా భరించి, నీ చేత ఇన్ని ఘోరమైనటువంటి తిట్లు తిని, నేను అడవికి పోయినా భరించి ఈ బాధనంతా భరిస్తూ ఉందంటే ఆ తల్లి ఎంత కష్టం అనుభవిస్తుందో అది నాకు తెలుసు. ఎందువల్లంటే ఈయన కామమోహితుడైపోయి ఇప్పుడు నా మీద ఉండేటువంటి వ్యామోహం మీద ఇచ్చినటువంటి మాటను దూరం చేసుకునేటువంటి పరిస్థితికి వచ్చాడు ఆయన. ఈ మత్స ఇక్ష్వాకు వంశపు రాజులందరికీ కూడా మిగిలిపోతుంది. ఒకవేళ ఈరోజు నువ్వు రాజ్యం వద్దని చెప్పి నాకు ఇచ్చేసిన, నేను పెద్ద కొడుకుని కాబట్టి రాజ్య పరిపాలన చేసిన, దశరథ మహారాజు సంతోషపడ్డా, కేకయ్య రాజాదులందరూ కూడా దీనికి సమ్మతించినప్పటికీ కూడా ఏదో ఒక రోజు ఈ మచ్చ అట్టే ఉంటుంది. ఏమంటే చరిత్రలో మిగిలిపోతుంది. దశరథ మహారాజు సంతానం లేకపోతే కైకను పెళ్లి చేసుకున్నప్పుడు తన కొడుకు ఇస్తానని చెప్తే మళ్ళా ఈకుండా పెద్ద కొడుక్కే ఇచ్చాడనేటువంటి చరిత్ర మన రఘువంశ చరిత్ర నిలిచిపోతుంది. ఆ మచ్చ లేకుండా దుర్మార్గురాలైనటువంటి ఈ కైక వల్ల మొత్తం నాశనం అయిపోయిందనే మచ్చ మీ తల్లి తెచ్చుకుంది. ఆ చెడ్డ పేరు తన భర్తకు రానియకుండా తాను భరించినటువంటి తల్లి అమ్మ. భర్త ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు అమ్మను దూషించద్దు, చెడ్డ పేరునంతా తాను మోస్తుంది, మన వంశానికి అపకీర్తి రాకుండా కాపాడింది నాయన. ఆమె మాట నిలబెట్టాలి. ఆమె మాట నిలబెట్టాలి అంటే సత్యాన్ని నిలబెట్టాలి, ధర్మాన్ని నిలబెట్టడం కోసం నువ్వు రాజ్య పరిపాలన చేయక తప్పదు.
ఇప్పుడు రాజ్య పరిపాలన చేసావనుకో, తండ్రి కోరిన ప్రకారం, తండ్రి ఇచ్చిన మాట ప్రకారం భరతుడికే పట్టాభిషేకం జరిగింది. మరలా 14 సంవత్సరాల తర్వాత రాములు వారు వచ్చాడు, చేసుకున్నాడంటే ఇంక అక్కడికి దాని గురించి ఎవరు మాట్లాడరు. ఇంకా ఇప్పుడు కానీ నేనే వచ్చి పట్టాభిషేకం చేసుకుంటే మాత్రం రఘువంశానికి అపకీర్తి వస్తుంది. భరత, నా మాట వినను. అప్పుడు అన్నకు నమస్కారం చేసి భరతుడు ఈ పట్టాభిషేకానికి ఒప్పుకున్నాడు. అంటే ఇప్పుడు రాజ్య పరిపాలన చేసేదంతా భరతుడే, కానీ ఆయనకి ఇష్టం లేకపోయినా రాములు వారి పేరు మీదుగా చేస్తున్నాడు. ఇప్పుడేం చెప్తున్నాడు భరతుడు? మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నేను రాజ్యం నాది అనుకోవడం లేదు, రామచంద్రమూర్తి రాజ్యమే నా దగ్గర న్యాసంగా పెట్టాడు కాబట్టి నేను పరిపాలిస్తున్నాను అన్నాడు అని ప్రజలందరికీ కూడా చెప్పాడు. పరిపాలన మొదలు పెట్టాడు. ఇది రామాయణంలో మనం చెప్పుకుంటూ పోతే ఎన్నో ధర్మ విశేషాలు చాలా ఉంటాయి. ఇది చాలా లోతుగా పరిశీలించవలసినటువంటి విషయం అన్నమాట. ఋషి ప్రోక్తం కాబట్టి, ఋషులు వాల్మీకి మహర్షి అంటే సాక్షాత్తు బ్రహ్మదేవుడు ఉపదేశించినటువంటి విషయం ఇది. పట్టాభిషేకం, పాదుకా పట్టాభిషేకం రామాయణం మొదలుపెట్టిన పాట మొట్టమొదట జరిగేది పాదుకా పట్టాభిషేకం. ఇప్పుడు జరిగింది పాదుకా పట్టాభిషేకమే. ఈ పాదుకా పట్టాభిషేకం ముందు జరిగింది రాముడికి పట్టాభిషేకం జరగలేదు, భరతుడికి జరగలేదు, ఎవరికి జరగలేదు, పాదుకలకు జరిగింది. రామాయణ రహస్యం ఏమిటంటే ధర్మ, అర్థ, కామ, మోక్షాలు ప్రసాదించేది రామాయణ మహాకావ్యం. రామచరిత్ర అనేటువంటిది వింటే మనం ఒక విధమైనటువంటి అర్థం ఉంటుంది, అంతరార్థం వేరే ఉంటుంది. ఈ అంతరార్థంలో కానీ మనం ఆలోచిస్తే ధర్మ, అర్థ, కామ, మోక్షాలు ప్రసాదించేటువంటిది రామచరిత్ర. దీంట్లో పరోక్ష ప్రియాయివ హి దేవాః, దేవతల ఎట్లంటే పరోక్షంగా ఉండేటువంటి విషయాన్ని వాళ్ళు ఆనందిస్తారు. దేవతలు ఎప్పుడు ప్రత్యక్షంగా ఉండరు, పరోక్షంగా ఉండే విషయాన్ని చెప్తారు. ఇక్కడ అంకానాం వామతో గతి అని చెప్పి వెనక నుంచి ముందుకు లెక్కించేటువంటి ఒక సాంప్రదాయం కూడా ఉంది. ఇప్పుడు ధర్మము, అర్థము, కామము, మోక్షము, వీటిల్లో ఆఖరిది మోక్షం. ఆఖరిది మనం మొదటిగా లెక్కేసుకోవాలి. మూడవది, రెండవది, ఒకటవది ఇట్లా వెనక్కి లెక్కేసుకోవాలన్నమాట. వెనక్కు లెక్కేసుకుంటే మొదట జరిగిన పట్టాభిషేకం పాదుకా పట్టాభిషేకం. పాదుకా పట్టాభిషేకం అంటే మోక్ష పట్టాభిషేకము అని అర్థం. ఇక్కడ భరతుడి ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఈ రాజ్యం శాశ్వతం కాదు, ఈ సంపదలు శాశ్వతం కాదు, రామపాద సేవే శాశ్వతమైనటువంటిది. ఏమొస్తుంది అంటే మోక్షప్రదమైనటువంటిది. రామసేవ ఈ విధంగా రాజ్యం మీద మమకారం లేకుండా, భార్య మీద మమకారం లేకుండా, బిడ్డల మీద మమకారం లేకుండా, తల్లిదండ్రుల మీద ఆసక్తి అంటే మమకారం అంటే వ్యామోహం లేకుండా అన్నీ కూడా వదిలిపెట్టేసి, దేని మీద కూడా మమకారం లేకుండా వదిలిపెట్టేసి కేవలం రామ పాదాలను గాని ఆశ్రయిస్తే భరతుడి వలె. భరతుడి వలె అని ఎందుకు చెప్తున్నాం? రాజ్యం చేసుకోవలసినటువంటి అధికారం, అర్హత అన్నీ భరతుడికి ఇచ్చారు. ఇచ్చిన ఈ విషయాన్ని బాగా వినండి, మొత్తం రామచంద్రమూర్తిదే గాని నాది కాదు అన్నాడు భరతుడు. మనది అని చెప్పి ఇచ్చిన, అందరూ చెప్పినా కానీ ఇది నాది కాదయ్యా, నాది అది భగవంతుడిది, అది శ్రీరామచంద్రమూర్తి రాజ్యము, దాన్ని నేను నా దగ్గర నాకు అప్పచెప్పాడు, నేను పరిపాలిస్తున్నాను, మొత్తం ఆయనదేను. ఈ భావం పాదుకల సాక్షిగా చెప్పాడు ఆయన. పాదుకల సాక్షిగా అంటే మనం కూడా అలా నడుచుకోవాలి. రామపాద సేవ చేస్తూ మనకుండేటువంటి సకల ఆస్తులు కావచ్చు, భౌతిక శరీరం కావచ్చు, ఇవన్నీ కూడా మనవి కాదు,
ఆ భగవంతుడివేను పరాత్పరుడి రామచంద్రమూర్తివేని ఈ ఆస్తులన్నీ కూడా ఈ రాజ్యాలన్నీ రామచంద్రమూర్తివేనని ఎవరైతే అనన్యాశ్చింతయంతోపాం జే జనా పర్యుపాసతే తేషాన్నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఈ విధంగా ఎవరైతే రామచంద్రమూర్తి పాదాలను నమ్మి సర్వభారము ఆ పాదముల మీద ఉంచి మమకారం అనేటువంటిది ఈ ఐహిక భోగముల మీద మమకారం లేకుండా ఎవరైతే ఆ పాదాలను నమ్ముతారో వాళ్ళకి మోక్షం. కాబట్టి రామచంద్రమూర్తి రామాయణంలో తెలుసుకోవాల్సినటువంటి మొట్టమొదటి పట్టాభిషేకం యొక్క రహస్యం మోక్షము అనేది తెలుసుకోవాలి. అది భరతుడికి సాధ్యమైంది. భరతుడి ద్వారా మనం పాదుకా పట్టాభిషేకం ద్వారా మనం తెలుసుకునేటువంటిది ఏంటంటే మోక్షాన్ని పొందాలంటే రాముడి యొక్క పాదాలు నమ్మాలి, పాదాలు నమ్మి స్మరించాలి, ఇతర వ్యామోహాలు వదిలేయాలి అనేటువంటి విషయాన్ని భరతుడు మనకు తెలియజేస్తున్నాడు. ఆ భరతుడి ద్వారా పాదుకా పట్టాభిషేకం ద్వారా ఈ రహస్యాన్ని మనం తెలుసుకోవాలి. ఇది మొదటి పట్టాభిషేకం యొక్క విషయాన్ని చెప్పాను. మొదటి పట్టాభిషేకం అయిన తర్వాత ఇంకా 3 పట్టాభిషేకాలు రావాలి మనకు. ధర్మార్థ కామ మోక్షాల్లో ఒకటి పూర్తి చేశాం, మోక్షానికి సంబంధించింది. రెండవది సుగ్రీవ పట్టాభిషేకం దగ్గర మాట్లాడతాం దాని గురించి. ధర్మ అర్థ కామ, కామానికి సంబంధించింది సుగ్రీవ పట్టాభిషేకం. రెండవది అర్థం, అర్థానికి సంబంధించింది అంటే సంపదలకు వాటికి సంబంధించిన పట్టాభిషేకం విభీషణ పట్టాభిషేకం. మొదటిది ధర్మం, ధర్మానికి సంబంధించిన పట్టాభిషేకం శ్రీరామ పట్టాభిషేకం. కాబట్టి శ్రీరామ పట్టాభిషేకాన్ని నుంచి వెనక్కి వస్తే మనకు ధర్మ అర్థ కామ మోక్షాలు. కాబట్టి మోక్షాన్ని ప్రసాదించేటువంటి ఈ యొక్క పాదుకా పట్టాభిషేకాన్ని మనం ఈరోజు దర్శించాము. పాదుకా పట్టాభిషేకం చేసి ఆ జడలు ధరించినటువంటి వాడై నారచీరలు ధరించి రామచంద్రమూర్తి ఎలా ఉన్నాడో అలాగే ఉండి ఈయన కేవలం ఏ విధమైన ఆహారం లేకుండా కందమూల ఫలములు మాత్రమే ఆహారంగా తీసుకుంటూ సేవ చేస్తూ ఉంటే శత్రుఘ్నుడు ఎలా ఉన్నాడయ్యా? శత్రుఘ్నుడు భరతుడు ఎలాగ ఉన్నాడో శత్రుఘ్నుడు అలాగే ఉన్నాడు. చెప్పాల్సిన అవసరం లే. భగవంతుణ్ణి సేవిస్తున్నాడు లక్ష్మణస్వామి, భగవద్భక్తుణ్ణి సేవిస్తున్నాడు శత్రుఘ్నుడు. వీళ్ళిద్దరి గురించి తర్వాత తెలుసుకుందాం. శత్రుఘ్నుడి విషయం, లక్ష్మణస్వామి విషయం, వాళ్ళు మహా భక్తులంటే ఎట్లా ఉండాలో మనం ఆచరించాలనే విషయం కూడా వాళ్ళిద్దరి ద్వారా మనం తెలుసుకుంటాము. ఈ విధంగా భరత శత్రుఘ్నులిద్దరూ కూడా నందిగ్రామంలోనే ఉంటూ ఆ జడలు ధరించినటువంటి వాళ్ళై రామచంద్రమూర్తి పాదాలను సేవించుకుంటూ ఈ పాదుకా పట్టాభిషేకం చేసి పరిపాలన సాగిస్తూ ఉన్నారు. ఈ పరిపాలన సాగిస్తూ ఉండేటువంటి ఈ నందిగ్రామానికి మనం మరలా ఎప్పుడు వస్తామంటే 14 సంవత్సరాల తర్వాత వస్తాం. అప్పుడు దాకా భరతుడు శత్రుఘ్నుడు మనకు కనపడరు. మరలా మనం రామరావణ యుద్ధం అయిపోయిన తర్వాత మళ్ళీ మనం భరతుడిని దర్శించుకుందాము. అప్పటి వరకు మనం భరతునికి వీడ్కోలు చెప్పి మనం కథలోకి వెళ్తున్నాం. కాబట్టి మనం చిత్రకూట పర్వతంలో ఉండే రాములు వారి దగ్గరికి బయలుదేరి రామచంద్రమూర్తి పరిస్థితి ఎలా ఉన్నదో తెలుసుకోవడానికి బయలుదేరుతున్నాం. ఆ విషయాన్ని రేపు తెలుసుకుందాం.